ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఒక 7 సంవత్సరాల క్రితం వాళ్ళు కొన్ని టెంపుల్స్, కొన్ని గుడిలోకి వెళ్ళి కొన్ని మొక్కుబళ్ళు చేసుకున్నారు. ఆ మొక్కుబళ్ళు చేసినప్పటి నుండి ఒక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక మరణం జరిగింది. తర్వాత నుంచి సమస్యలు స్టార్ట్ అవుతూ వస్తూ ఉన్నాయి. సో దయచేసి అలాంటి వాళ్ళు ఈ ప్రదేశంలో ఉన్నారు. ఒక 6-7 సంవత్సరాల క్రితం ఆ మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు. 6-7 సంవత్సరాల క్రితం మొక్కుబళ్ళు చెల్లించుకున్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీ ఇంట్లో మరణం జరిగింది. సో దయచేసి అలాంటి వాళ్ళు ఉంటే కమ్ టు ద లార్డ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ యూ. ఆ మరణకరమైన ఏవైతే మొక్కుబళ్ళు ఉన్నాయో ద లార్డ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఇట్. ఎత్తులు బాగాలేకుండా ఉండడం, మా ఇంట్లో వరుస పట్టి చనిపోయారు, పండుగలు లేవు. 2 years రైట్. ఇంకా అవతల 2-3 years తర్వాత, అంటే 2 years 3 years ముందు ఇక శోధనలు ఇంట్లో స్టార్ట్ అయింది. మీ ఇంట్లో గొడవలు కావడం, ఇంట్లో ఒక బలమైన గుడి దగ్గరికి వెళ్ళి మీరు కొన్ని చేశారు. ఆ చేసినప్పటి నుండి మీకు స్టార్ట్ అవుతున్నాయి. సో వాట్ ఐ సెడ్ 2 years బిఫోర్ వాళ్ళ ఇంట్లో మరణాలు జరిగాయి. దిస్ ఈజ్ గాడ్ ఈజ్ సెయింగ్ నౌ. దేవుడు మాట్లాడుతున్నాడు అండి. హల్లెలూయా. గెట్ రెడీ ఫర్ ద ప్రొఫెటిక్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. బాయ్స్, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సిక్ ప్రాబ్లం. ఈ కడుపు కింద చిన్న ఇన్ఫెక్షన్స్ లాగా స్టార్ట్ అయింది. అది ఎవరికి చెప్పాలో మీకు అర్థం అవ్వట్లేదు. తద్వారా ఆ ప్రాబ్లం ద్వారా కొంచెం వాష్రూమ్కి ఇబ్బంది కానీ అట్లా అవుతుంది. సో మేబీ లైన్లో ఉండొచ్చు స్త్రీలు కానీ పురుషులు కానీ. ఆ ప్రాబ్లంతో మీరు సఫర్ అవుతున్నారు. సో కమ్ ఫ్రెండ్, అది ఒక దురాత్మ మీ శరీరంలో ఒక స్పిరిట్ ఎంటర్ అయింది. తద్వారా మీ లైఫ్ని స్పాయిల్ చేయాలన్నట్టుగా అది చూస్తుంది. అలాంటి వ్యక్తి ఉన్నట్లయితే ముందుకు రండి. ఎన్నో నుంచి బంద్ ఉండాలి. 3-4 days నుంచి తన ఆ కడుపు కింద ఆ మరకలు అనేటివి అయ్యాయి, ఇన్ఫెక్షన్ అయిపోయి. దేవుడు చూస్తున్నాడు. అండ్ ఈవెన్ దట్ మార్క్స్ వర్ విజిబుల్ ఇన్ ద లెవెల్స్ ఆఫ్ ద స్పిరిట్. దేవుడు ఆ మార్క్స్ని కూడా చూసి, ఆ మచ్చలను కూడా చూసి దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే ఏ ఒక సమస్యతో నువ్వు ఉండొద్దు అనేదే దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మీరు ఏవైతే అలాంటి నిబంధనలు తీసుకున్నారో దేవుడు అవన్నీ తీసేస్తాడు. మీరు దేవుల్లోనే ఉంటాననే నిబంధన మీరు తీసుకుంటారా? నేను యేసయ్యని నేను విడిచిపెట్టా, ఆయనలో నేను ముందుకెళ్తా అనే ఆ నమ్మకం నీకుందా? బారమేస్. రైట్. అటు వెళ్ళకుండా దేవుడు నిన్ను విశ్వాస రూపంలో వచ్చి నిన్ను ఖచ్చితంగా తాకుతాడు. రైట్. కళ్ళు మూసుకొని ఫాదర్, వీళ్ళ ఒక ప్రతి కుటుంబాలు ఏవైతే శాపకరమైన నిబంధనలు తీసుకున్నారో ఐ బ్రేక్ దెమ్ నౌ. ప్రతి సమస్య ఏదైతే కడుపులో ఉందో యేసు నామంలో బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి నిబంధన యేసు నామంలో కొట్టివేస్తూ ఈ నూతన నిబంధన ఈ బిడ్డ జీవితంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను. నేనందు విశ్వాసం ఉంచి ప్రభువా నీ కార్యములు ఈ బిడ్డ చూచినట్లు నేను బిడ్డను అభిషేకిస్తున్నాను. టచ్ యువర్ హోలీ స్పిరిట్. నీ మహిమలో ఈ బిడ్డ జీవించినట్లు ఈరోజు బిడ్డకు విడుదల ఆజ్ఞాపిస్తూ నీ కార్యాలలో యేసు నామంలో స్థిరముగా ఉండినట్లు ప్రార్థిస్తూ నా చెడన యేసు నామంలో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. షీ ఈస్ ఫ్రీ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా.
ఏ స్పిరిట్ అయితే తండ్రి ఈ బిడ్డని ఇబ్బంది పెడుతుందో యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ Amen, amen, amen. He's free in Jesus' name. రేపటి సాయంత్రంలోగా అవన్నీ వెళ్ళిపోతాయి. యు ఆర్ ఫ్రీ. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిలో నీ స్వస్థత నేను ప్రకటిస్తున్నా. ఏ అవయమైతే వారిలో నొప్పిని రోగాన్ని తెచ్చి పెడుతుందో ఇప్పుడే యేసు నామంలో స్వస్థత ప్రకటిస్తున్నా. యేసుక్రీస్తు నామంలో స్వస్థత ప్రకటిస్తున్నా. యేసుక్రీస్తు నామంలో స్వస్థత ప్రకటిస్తున్నా. ప్రతి వ్యక్తికి తండ్రి మీ కార్యాన్ని నేను ఆజ్ఞాపిస్తూ అద్భుత రీతిగా మీ సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి స్వస్థపరుస్తున్నాను తండ్రి. ఆమేన్. గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్ ఫర్ హిస్ హీలింగ్. హల్లెలూయా, హల్లెలూయా.